అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఈరోజు ఖమ్మంలో ఉన్న కరుణామయుడు నర్సరీకి వచ్చేసామండి. ఈ నర్సరీ వాళ్ళు కొత్తగా చాలా గులాబీ మొక్కలు అయితే తెప్పించారు మనకి. రెగ్యులర్ గులాబీలు, చిన్న గులాబీలు, గుత్తుల గులాబీలు, ఇంకా క్రీపర్ రోజెస్, అన్ని రకాల గులాబీలు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా గులాబీ మొక్క కావాలి అనుకుంటే కూడా మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ కలర్ గులాబీయే కాదు, ఇంకా మల్టీ కలర్ రోజెస్ కూడా మనకైతే చాలా ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, వీళ్ళు అన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో అయితే పెట్టుంచారు. ఒకవేళ మీకు లోపలికి వెళ్ళి ఎత్తుకోవడం కష్టంగా ఉంటే మీకు ఏ కలర్ గులాబీ కావాలని వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసుకొచ్చి అయితే మీకు ఇచ్చేస్తారు. ఒక్కొక్క గులాబీ మొక్క వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఎందుకంటే కింద మొక్క సైజు అంటే కుండీ సైజుని బట్టి కూడా మనకి వీళ్ళు కాస్ట్ అయితే చెప్తున్నారు. మేమైతే అతి తక్కువలో అంటే చాలా తక్కువలో చిన్న కుండీలో ఉన్న మొక్కలు అయితే మేము తీసుకున్నాము. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ తీసుకున్నాం అనమాట. చిన్న కుండీలో ఉన్న గులాబీలు అయితే మనకి 50 రూపీస్కే ఇస్తున్నారు వీళ్ళు. సో మీకు ఏదైనా మొక్క కనుక నచ్చినట్టయితే మీరు వెళ్ళి పిక్ చేసేసుకోవచ్చు. లేదు మేము ఆర్డర్ ఇస్తాము అనుకున్నా కూడా వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేయచ్చు మీరు. అండ్ వీళ్ళ మొక్కలన్నీ కూడా రీసెంట్గా వచ్చాయన్నమాట. జస్ట్ ఒక 2 to 3 డేసే ఉన్నాయి. మీరు వెంటనే వెళ్ళినట్టయితే మీకు ఇంకా ఎక్కువ కలర్స్ ఆఫ్ రోజెస్ ఉంటాయి. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మల్టీ కలర్ రోజెస్ వచ్చేసి నాకు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో దొరికింది, అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్లో దొరికాయి. అలా మల్టీ కలర్ రోజెస్ అయితే నాకు కొన్ని దొరికాయి. అండ్ చూస్తున్నారు కదా, చిట్టి గులాబీలు అంటే గుత్తులుగా పూసేవి చిట్టి గులాబీలు కూడా ఉన్నాయన్నమాట. క్రీపర్ రోజెస్ కూడా ఉన్నాయి. ఇవైతే మామూలు చిన్న మొక్కలు అనమాట ఇవి. అండ్ ఇక్కడ మాకు బ్లాక్ కలర్ రోజెస్ కూడా మాకు దొరికాయి అనమాట. అది ఎలా ఉందంటే ఆ బ్లాక్ ఒక రకమైన బ్లాక్, రెడ్నే చాలా డార్క్ చేస్తే బ్లాక్ వస్తుంది కదా, అలాంటి బ్లాక్ రోజ్ అయితే నాకు ఒకటి దొరికింది. అది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆ పువ్వు ఎలా ఉంటుంది అది కూడా మీకు అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అండ్ మల్టీ కలర్ రోజెస్ వచ్చేసి నేను పింక్ అండ్ ఆరెంజ్లో తీసుకున్నాను అన్నాను కదా, ఆ రోజు మీకు చూపిస్తాను. అండ్ రెడ్ అండ్ వైట్ది నేను నర్సరీ నుంచి బయటకు వచ్చే ముందు వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటుంటే ఆ కలర్ చూసి అడిగాను అనమాట. సో ఒక పువ్వు రాలిపోయిన పువ్వు ఉన్న మొక్క అయితే నేను అది తీసుకున్నాను. ఎందుకంటే అవి ఆ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి. వీళ్ళ దగ్గర 3 ఉన్నాయి మొక్కలు. సో ఆ పువ్వు ఉన్నది రాలిపోయినా పర్లేదు, మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది అనుకున్న ప్లాంట్ అయితే నేను తీసుకున్నాను. అది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇవాళ నా షాపింగ్ అయితే మొత్తం గులాబీల మీద నడిచిందండి. చూడండి ఎంత బాగున్నాయో అసలు గులాబీలన్నీ కూడా. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క రోజుని కూడా క్లియర్గా చూపిస్తాను, చూడండి. అండ్ ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి లైక్ మనకి ఒక్కొక్క గులాబీ మొక్క వచ్చేసి ఒక్కొక్క రకం కుండీలో ఉంది. కొన్నేమో డైరెక్ట్ కుండీలో పెట్టి ఉన్నాయి, కొన్నేమో ఇలా ప్లాస్టిక్ కవర్ ప్యాకేజెస్లో ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, సింగిల్ పెటల్ రోజెస్ దగ్గర నుంచి ముద్ద గులాబీల వరకు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మా మమ్మీ అయితే మంచిగా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తుంది. నా దగ్గర ఈ కలర్ ఉంది, ఈ కలర్ లేదు అనుకుంటా అన్నీ ఒక ఆర్డర్లో చూసుకుంటూ అయితే ఒక్కొక్క రోలోంచి నడుచుకుంటూ వెళ్ళి చూసి పిక్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఒక రోజు పిక్ చేసుకున్న దగ్గర కూడా లైక్ ఎలా అంటే ఇవన్నీ కొంచెం అంటుకట్టిన మొక్కలు కదా, మనకి అంటుకట్టినప్పుడు పైన కాండం అనేది కొన్నిటికి ఎండిపోయి ఉంటుంది. అలా ఎండిపోకుండా ఇంకా పచ్చిగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి, మనకి ఆ మొక్క అనేది వర్షాకాలం తొందరగా నాటుకుంటుంది అనమాట. కాండం ఎండిపోతే ఏమవుతుందంటే అది ఒక్కరోజు మనకి గట్టిగా ఎండొచ్చినా కూడా ఆ మొక్క ఎండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది సింగిల్ స్టెమ్ లాగా దాని మీద ఉంటుంది కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఈ అంటుకట్టిన మొక్క కూడా ఆ కాండం అనేది కొంచెం పచ్చిగా లైక్ గ్రీన్ కలర్లో ఉండే చూసుకుంటే ఆ మొక్క నాటుకోవడానికి కూడా మనకి కొంచెం టైం ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మన గార్డెన్లో అలవాటు అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అవతల పక్క ఉన్నవి క్రీపర్ రోజెస్. ఇవి వచ్చేసి మనకి బటన్ రోజెస్ ఉంటాయి కదా, రెడ్ రోజెస్లో చిన్నవి బటన్ సైజ్ అంతే ఉంటాయి, ఆ రోజెస్ అనమాట ఇవన్నీ. అండ్ ఈ బటన్ రోజెస్లో కూడా కొంచెం పెద్ద సైజ్ రోజ్ ఉంటుంది. అది నేను మీకు లాస్ట్ నర్సరీ వీడియోలో, హైదరాబాద్ నర్సరీ వీడియోలో అయితే నేను మీకు చూపించాను. కుక్కట్పల్లి నర్సరీకి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను ఒకటి. కాకపోతే నేను బటన్ రోజ్ కాబట్టి బటన్ రోజ్ తీసుకోలేదు, పెద్ద రోజ్ తీసుకున్నానని అయితే మీకు ఆ వీడియోలో నేనైతే చూపించాను.
అలానే ఇప్పుడు కూడా మాకు ఇంత చిన్న బటన్ రోజెస్ వద్దు అనిపించింది. అండ్ ఈ కుండీలో ఉన్న బటన్ రోజ్ క్రీపర్ అయితే మాకు వచ్చేసి 1000 రూపీస్ వరకు చెప్పారు. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. సో అందుకనైతే మేము క్రీపర్ రోజెస్ తీసుకోలేదు. మేబీ మనం ఏమైనా బార్గెయిన్ చేస్తే తగ్గించి ఇచ్చేవాళ్ళేమో, మనకు తెలీదు. అండ్ ఈ క్రీపర్ రోజెసే కాకుండా మనకి అవతల పక్క ఇలాంటి పెద్ద కుండీల్లో పెద్ద పెద్ద గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా మనకి 1000 రూపీసే చెప్పారు. అండ్ ఆ ఫ్లవర్ కూడా మనకైతే చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా, క్రీపర్ రోజెస్ అన్నిటికీ కూడా చిన్న చిన్న కర్రలు పాతేసి అలా వాటిని పై వరకు పెంచేస్తున్నారు. ఇప్పుడు మన గార్డెన్కి కావాల్సిన కొన్ని కలర్ఫుల్ రోజెస్ని అయితే మనం పిక్ చేసేసుకుందాము. మాతో పాటు వచ్చేసి మీరు కూడా ఈ కలర్ఫుల్ గార్డెన్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చూడండి మేము ఎలా షాప్ చేస్తామో రోజెస్ అన్నీ కూడా. మా మమ్మీ ఇప్పుడు పింకిష్ వైట్ కలర్లో ఉన్న ఒక రోజ్ అయితే పిక్ చేసింది. మా మమ్మీ చేతిలో ఉన్న కుండీ సైజ్ చూస్తున్నారు కదా, ఇది చిన్న కుండీ అన్నమాట. సో ఈ కుండీ వచ్చేసి మనకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. మరి మనం లోకల్స్ కాబట్టి ఇంకొంచెం మిమ్మల్ని తగ్గిస్తారేమో చూడాలి. బట్ ఇదైతే 50 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు. అట్ ద ఎండ్ కూడా మేము 50 రూపీస్కే తీసుకెళ్ళాము ఆ ప్లాంట్ని. అండ్ ఇంకా అటు సైడ్ చాలా కలర్స్ ఉన్నట్టున్నాయి. సో మనం అటు లాస్ట్ కూడా వెళ్ళి చూద్దాము. మనకి ఎంట్రన్స్లో వచ్చేసరికి పెద్ద పెద్ద రోజెస్ ఉన్నాయి, కాకపోతే సింగిల్ కలర్ రోజెసే ఉన్నాయి. కొంచెం మీరు లోపలికి వెళ్తే మాత్రం మనకి డిఫరెంట్ కలర్ రోజెస్ అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. చూసారు కదా, మా అన్నయ్యకి పట్టుకుంది మల్టీ కలర్ రోజు. అది ఆరెంజ్ అండ్ వైట్ ఆ కాంబినేషన్స్ వస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ రోజు మా అన్నయ్య అక్కడ పిక్ చేసింది. దీన్ని ఇప్పుడు నేను బయటికి తీసి మొత్తం అంతా కింద కాండం అదంతా చెక్ చేసిన తర్వాత నేనైతే ఈ ప్లాంట్ని పిక్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. చూడండి, కొమ్మలు కూడా 2 ఉన్నాయి, పర్లేదు, కొంచెం హెల్దీగానే ఉంది. అండ్ కింద మొక్క కూడా బాగుంది, మొగ్గలు కూడా 2 ఉన్నాయి. చూద్దాం ఇంకా ఈ కలర్లో మనకి అటు సైడ్ ఇంకేమైనా దొరుకుతుందేమో చూసి దాన్ని బట్టి పిక్ చేసుకుందాము. నేనైతే ఇప్పుడు ఆ కలర్లో రోజ్ పిక్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో మమ్మీ వాళ్ళు అటు సైడ్ కూడా చూస్తున్నారనమాట. అదే సేమ్ కలర్ రోజ్ మనకి ఇక్కడ ఇంకోటి ఉంది. వీళ్ళన్నీ ఆర్డర్లో పెట్టారు, కానీ ఇలా కొంచెం డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి మాత్రం అక్కడొకటి పెట్టారనమాట. సో అది కూడా నేను చూస్తున్నాను. ఇది ఎండిపోయింది కింద కాండం మొత్తం. సో మనం అది పెట్టేటప్పుడు కూడా చూసుకోవాలన్నమాట. లైక్ మనకి గ్రీన్ కలర్లో ఉందనుకోండి, కొంచెం తొందరగా నాటడానికి అయితే మనకి ఛాన్సెస్ ఉంటాయి. అలా మనం చూసి పిక్ చేద్దాము ఒక్కొక్కటి. ప్రజెంట్ అయితే నేను ఆ పర్టికులర్ కలర్ కోసం అయితే వెతుకుతున్నాను. ఇక్కడ ఇంకొకటి ఉంది, పువ్వు కూడా బాగానే ఉంది. ఎట్ ద ఎండ్ మాకైతే ఆ కలర్ రోజ్ అయితే దొరికింది. చూస్తున్నారు కదా, మా మమ్మీ పట్టుకొని రెండిట్లో ఏది బాగుందో సెలెక్ట్ చేసి ఒకటైతే తీసింది. అది కాండం కూడా కొంచెం గ్రీన్ కలర్లో ఉందన్నమాట. సో అలా ఉండేటట్టు చేసింది. గ్రీన్ కలర్లో ఉంటేనే సరిపోదు, అది కొంచెం లావు కూడా ఉండాలి మనకి కింద మొదలు. కొన్నిటికి చాలా సన్నగా పుల్లలే వస్తున్నాయి గ్రాఫ్టింగ్ చేసినప్పుడు. లైక్ చాలా చిన్న వాటికే గ్రాఫ్టింగ్ చేస్తే అది అలా సన్నగా ఉంటుందన్నమాట. సో సన్నగా ఉంటే ఏంటంటే మనకి కింద వేరు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అదే కొంచెం లావుగా ఉందనుకోండి, మనకి వేరు అనేది కొంచెం ఎక్కువ వేర్లు ఉంటాయని చెప్పేసి అయితే అనుకుంటున్నాం మేము. సో అందుకని అలాంటిది అయితే మేము పిక్ చేస్తున్నాము. మొత్తం ముగ్గురం కలిసి అయితే ఎతుకుతున్నామండి ఈ మొక్కలు మొత్తం కూడా. మా అన్నయ్య, నేను, మా మమ్మీ ఎవరికి ఎక్కడ ఏది మంచిగా అనిపిస్తే అదైతే మేమైతే పిక్ చేస్తున్నాము. పిక్ చేసిన తర్వాత తీసుకెళ్ళి అన్నిటిని ఒక దగ్గర పెడుతున్నాం అనమాట. ఇవాళ మనకి నర్సరీ ఆంటీ కొంచెం బిజీగా ఉన్నారు. లైక్ కొత్త స్టాక్ వచ్చింది కదా, సో చాలామంది వచ్చారనమాట మొక్కలు తీసుకోవడానికి. అందుకని ఆంటీ అయితే కొంచెం బిజీగా ఉంది. సో అందుకని మేమే పిక్ చేసేసుకుంటున్నాము లోపలికి వచ్చేసి. అండ్ ఇలా పిక్ చేస్తుంటే మాకేంటంటే ఇంకొన్ని ఎక్కువ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. చూడండి అసలు మొగ్గలు కూడా ఎంత లావుగా ఉన్నాయో. మనకి ఇంట్లో కూడా ఈ రకంగానే పెరుగుతాయి, కాకపోతే కరెక్ట్ కేర్ తీసుకోవాలన్నమాట. మనకి ఎలా అంటే ముందు మొక్కను తీసుకెళ్ళిన వెంటనే ఇంటికి వెంటనే పెట్టేయకూడదు కుండీలో. దాన్ని ఒక 2 రోజులు అలాగా మనం గార్డెన్లో వదిలేస్తే అదేంటంటే మన గార్డెన్కి అలవాటు పడాలి కొంచెం. మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది, కాకపోతే మనకు కనిపించదు అంతేను. ఇప్పుడు మనం ఈ ఎల్లో కలర్ రోజెస్ కూడా ఒకటి పిక్ చేసేసుకుందాము.
వస్తే ఇలా పెద్ద కుండీలో పెద్ద సైజ్ మొక్కలు కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఒక్కొక్క పువ్వు లేదు, ఒక్క దగ్గరే మనకి ఎలా అంటే ఒక 4 or 5 ఫ్లవర్స్ అలా ఒక్క దగ్గరే ఉన్నాయన్నమాట. నేను మీకు దగ్గరికి వెళ్ళి ఇంకా క్లియర్గా చూపిస్తాను, చూడండి మొత్తం. అండ్ ఇది కుండీలో ఉన్న మొక్కలు కాబట్టి వీటికి వచ్చేసి కాస్ట్ మనకి 1000 రూపీస్ చెప్తున్నారు. సో మనం ఇంత కాస్ట్ పెట్టి మనం తీసుకొని పెంచినా మనకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే రేట్ పెట్టామనే ఉంటుంది. సో అందుకని నేనైతే ఇది తీసుకోవట్లేదు. జస్ట్ మీకు ఎవరికైనా కావాలి షో పర్పస్, ఇంటి ముందు పెట్టుకోవడానికి అలాగా పెద్ద మొక్కలు కావాలి, ఖచ్చితంగా నాటుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇది పిక్ చేసుకోవచ్చు ఒక ప్లాంట్. అండ్ దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే మల్టీ కలర్ రోజెస్ లేవు, సింగిల్ కలర్ రోజెస్ ఉన్నాయి వీటిలో. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం మీరు తీసేసుకోవచ్చు. మా మమ్మీ పట్టుకుంది చూసారా, స్టార్టింగ్లో మనం తీసుకున్నాం కదా పింకిష్ వైట్, అదనమాట మా మమ్మీ చూసింది. ఇప్పుడు నేను ఇటు లోపలికి వెళ్ళిపోయి మీకు ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ చూపిస్తాను, చూడండి. చూసారా ఒక్క దగ్గర ఎన్ని ఉన్నాయో మొగ్గలు, 4 కానీ 5 కానీ మొగ్గలు ఉన్నాయి ఒక్కొక్క గుత్తుకి. అలాగా మనకి థిక్ రెడ్, ఎల్లో, వైట్, ఆరెంజ్ అండ్ ఇంకా మల్టీ కలర్స్లో వచ్చేసి మనకి పింకిష్ వైట్ అలా ఉన్నాయన్నమాట కలర్స్. సో పువ్వు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్క పువ్వు. అండ్ ఒక్కసారి పూస్తే మనకి చెట్టు నిండా పూలు ఉన్నట్టే అనిపించేటట్టుగా ఉన్నాయి పూలు. అండ్ మమ్మీ వాళ్ళు అటు సైడ్ వెళ్ళి, నేను ఇందాక చెప్పాను కదా బ్లాక్ రోజ్ అని, అది పిక్ చేస్తున్నారు. ఇది చూడండి బ్లాక్ రోజ్ ఎంత థిక్ బ్లాక్గా ఉంది కదా. ఇది రెడ్ కలరే, రెడ్ కలర్లోనే చాలా థిక్ అనమాట. చూడండి నేను చూపిస్తాను క్లియర్గా, చూడండి ఎంత నల్లగా ఉందో పువ్వు. సో ఇదైతే పిక్ చేస్తుంది మమ్మీ. ఇవి కొంచెం రేర్ వెరైటీస్ అంటండి, అందుకని వీటిని సపరేట్గా కొంచెం పక్కకు పెట్టారు. ఇది కూడా మనకి దగ్గర వాళ్ళు చెప్పడం అయితే ఫస్ట్ 100 రూపీస్ చెప్పారు. తర్వాత మమ్మీ ప్రతిసారి వచ్చి తీసుకుంటుంది కాబట్టి కొంచెం రీజనబుల్ కాస్ట్కి ఇచ్చారు మమ్మీకి. ఇది వచ్చేసి మనకి చిన్న కుండీలోది. సో మమ్మీ అయితే ఇది పిక్ చేసేసింది. ఆల్రెడీ మేమైతే ఒక 3 రోజెస్ తీసేసుకున్నాము. అండ్ మీకు ఒక రోజు తీసుకున్నానని చెప్పాను కదా, అది కొంచెం రెడ్ అండ్ వైట్ వచ్చేసి కొంచెం స్ట్రైప్స్ లాగా వచ్చిందనమాట దాని మీద. కాకపోతే మేము తీసుకున్న దానికి పువ్వు లేదు, పువ్వు రాలిపోయింది, జస్ట్ ఒక్క రెక్కే ఉంది దానికి. ఏదో మేము జస్ట్ లాస్ట్ మినిట్లో మేము అది వేరే వాళ్ళ దగ్గర చూసి పిక్ చేసుకున్నాం అనమాట. సో ఆ రోజైతే నేను మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను ఈ వీడియోలో. ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాను కదా, నెక్స్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మీకు కంపల్సరీ ఆ రోజైతే నేను మీకు చూపిస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మొక్కని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా, పాటింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మా వీడియోస్ని అయితే ఒక్కసారి మళ్ళీ వినండి. అండ్ గులాబీలో పాటింగ్ ఎలా చేయాలి అనేది కూడా మీకైతే నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టేశాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి మించిన డౌట్స్ కూడా ఇంకా మీకు ఏమైనా ఉన్నట్టయితే నాకు కింద కామెంట్ సెషన్లో పెట్టండి, నేను మీకు కంపల్సరీ ఆన్సరింగ్ ఇస్తాను. అండ్ నర్సరీ డీటెయిల్స్ కూడా మీకు నేను పెడతాను, డిస్క్రిప్షన్ బాక్స్ని కంపల్సరీ చెక్ చేసేసుకోండి. ఇదండి మన రోజెస్ షాపింగ్ వీడియో ఈ రోజుకి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాకు మీ సైడ్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కామెంట్ సెషన్లో. ఒకవేళ నాకు మొక్కలకి పేర్లు ఏమన్నా తెలియకపోయినా కానీ మీరు చాలా బాగా చెప్తున్నారు. నేను అవి ఫాలో అవుతూనే వీడియోస్ కూడా తీస్తున్నాను. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైతే నేను చాలా ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను మీరు అడగచ్చు, డైరెక్ట్గా అడగచ్చు మీరు. అండ్ లాస్ట్ వీడియోలో నేను సపోటా పాలినేషన్ గురించి కూడా చెప్పాను. చాలామంది అడిగారనమాట నన్ను, సపోటాలు ఎలా వస్తున్నాయి అంత బాగా, ఎలా పాలినేట్ అవుతున్నాయి అని కూడా అడిగారు. సో ఆ డౌట్స్ కూడా నేనైతే లాస్ట్ వీడియోలో మీకు క్లియర్ చేశాను. ఇదొచ్చేసి ఖమ్మంలో ఉన్న కరుణామయుడు నర్సరీ. మీకు కనుక ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ని అయితే మీరు చెక్ చేసేసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు. మీకు అంతగా కావాలనుకుంటే మా మమ్మీ పేరు చెప్పండి, రాధిక గారు ఇలా వీడియో తీశారు, ఈ వీడియోలో చూసి వచ్చామని అయితే మీరు చెప్పండి. సో దే కెన్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఇదండి మన
నర్సరీ వీడియో, ఈ మొక్కల్ని ఇప్పుడు నేను తీసుకెళ్ళి అయితే మా గార్డెన్లో ప్లేస్ చేసేస్తాను. ఒక 2 days తర్వాత వాటిని పాటింగ్ కూడా చేస్తాను. మళ్ళీ ఆ కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్.